సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శ్రీ శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయుడి పేరు మీద సింగరాయుని జాతర జరుగుతుందని మంత్రి తెలియజేశారు. హుస్నాబాద్ ప్రాంత ప్రజలు సింగరాయుడిపై విశ్వాసంతో ఇక మోయ తుమ్మెద వారిలో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారన్నారు. సింగరాయుని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్టుగా మంత్రి పొన్నం తెలియజేశారు. సార్ राममूर्ति नामधेयस्य परकर्म मंत्रयंत्र संवरदंवर मृत्योर्मोचे मोचयाय वृद्धयवहराय ओंफट ब्रह्मणे परं ज्योतिषं बीजनं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं वज्रणकाय विद्महे पद्मास्ते सुगंधे वक्षस्थले पुण्य सुजायमानै प्रमोदमानै रविमन्यमानै पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घवायु शतमानं भवति शतायुः पुरुषस्य देहेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति पूर्णायुष्याभि वृद्धिरस्तु अखंड लक्ष्मी साहस सिद्धिरस्तु मनोभिलषित कामना सिद्धिरस्तु सकल नमस्ते नारसिंह नमस्ते नगरवेद नमस्ते पद्मनाथ ప్రతాపరుద్రుని కాలములో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం, భక్తి. మోయతుమ్మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముత్యులు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహుని ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు.